హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన రాష్ట్రంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలు చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉన్నాయి. అవి మాత్రం అసలు ఆగడమే లేదు. ప్రతిరోజు మన రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈరోజు ముఖ్యంగా మన హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారి సొంత జిల్లా అయినటువంటి అనకాపల్లిలో ఒక పాప మీద అఘాయిత్యం జరిగింది. అక్కడ ధర్మవరం అగ్రహారకు సంబంధించినటువంటి ఒక కుర్రవాడు ఈ పాపను తీసుకుని సింహాచలం వెళ్ళడం జరిగింది. అక్కడ ఇద్దరు కలిసి అక్కడ తిరిగి వచ్చేటప్పుడు మార్గ మధ్యంలో వేరే ఆ ఫ్రెండ్స్ వాళ్ళ కుర్రాడితో గొడవ జరగడం వలన అక్కడి నుంచి ఆ అమ్మాయి కాలువలో దూకేసింది. అయితే ఈ కుర్రాడు మళ్ళీ ఆ పాపను రక్షించేసి వాళ్ళతో గొడవపడి వదిలేసిన తర్వాత ఈ పాపను తీసుకొని ఇంకొక చోటకి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఒకరోజు ఇంకొక రూమ్లో బంధించేసి ఆ పాపను అత్యాచారం చేస్తూ ఇంకా 2 రోజుల నుంచి ఆ పాపను వదిలిపెట్టకపోవడంతో తల్లిదండ్రులు భయపడేసి పాప ఎట్టిపోయిందని చెప్పి ఎతకడంతో ఎక్కడా దొరకపోవడంతో వారు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టారంట. ఈ మిస్సింగ్ కేసు పెట్టడంతో పోలీసులు వెతకడంతో ఈ పాప దొరికింది. ఆ తర్వాత పిల్లలని, వాళ్ళ కుర్రవాడిని, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అయితే మన హోమ్ మినిస్టర్ గారు ఇలాంటివి పట్టించుకోపోవడం, అసలు మచ్చుమరిలో జరిగినటువంటి ఆ పాప మృతదేహం ఇప్పటికీ దొరకలేదు. తిరుపతిలో జరిగింది, బాపట్లలో జరిగింది, ఇప్పుడు సొంత జిల్లాలో జరిగింది, విజయనగరం జిల్లాలో జరిగినాయి. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు లా అండ్ ఆర్డర్, సెక్యూరిటీ గురించి అసలు ఆలోచించకుండా ఈరోజు జరిగిన ఈ సంఘటన దగ్గరలోనే మేడం గారు వెళ్ళి అక్కడ సన్మానం చేయించుకొని రావడం జరిగింది. మరి ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్న పార్టీ వారు కానీ, మిగతా నాయకులు కానీ దీనికి సంబంధించి ఒక సమీక్ష సమావేశం జరపడం కానీ, లేకపోతే వీళ్ళందరినీ కఠిన శిక్షిస్తామని కానీ, బాధితులకు భరోసా కల్పిస్తామని చెప్పకపోవడంతో చాలామంది నిరాశకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ప్రభుత్వం వచ్చి 2 నెలలకు కావస్తున్నా కూడా ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేధావులు కూడా అంటున్నారు. చూద్దాం మరి మన హోమ్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావచ్చు, మన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీటి మీద ఏమైనా శ్రద్ధ పెడతారా, లేదంటే ఈ రాష్ట్రంలో ఆడపిల్లలు ఎటుపోయినా మనకు సంబంధం లేదని చెప్పి వదిలేస్తారా అనేది రాబోయే కాలంలో చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.